ఈజ్ మిస్టర్ సునీల్ బాబు. సునీల్ బాబు తెకేలియో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ప్రార్థన చేస్తున్న దర్శనం నన్ను ముట్టి నాకు మంచి జరుగుతుందని నాతో మాట్లాడిండు. అయితే ఇక్కడ నీకు స్వస్థత వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఇదంతా తిరుగుతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమైంది నీకు అసలు? అయితే నేను అక్కడి నుంచి వస్తున్నా, శంషాబాద్ నుంచి వస్తుంటే నీ దర్శనం నాకు అక్కపడింది. నువ్వు కారులో నువ్వు వస్తున్నట్టు నీ దర్శనం నాకు అక్కపడింది. నన్ను ఎప్పుడన్నా ఇట్లా చూసావా? నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నిన్ను ఫాలో చేస్తా, మమ్మీని నిన్ను ఫాలో చేస్తుంటా. ఇదే నా ఫస్ట్ టైం రావడం. నిన్ను ఫాలో చేస్తా ఉంటా యూట్యూబ్. ఫాలో చేస్తావుగా, నన్ను ఇప్పుడు ఇట్లా కలవలేదు. ఎట్లా ఉంది? నీకేమనిపిస్తుంది ఇప్పుడు? నాకు సంతోషం అనిపిస్తుంది. అడ్రస్ తెలీదు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఆమెతోన దాన్ని ఫాలో చేసుకుంటా. నన్ను చెప్పిన అయ్యా నాకు అడ్రస్ తెలీదు, అక్కడ నేను మోకరించి ప్రార్థన చెప్పి మేము నన్ను నడిపియాలి అంటే ఆ లొకేషన్ ద్వారా ఇక్కడికి వచ్చినా. నేను అంతే వచ్చినయ్యా. నేను బండి మీద రోడ్డు మీదకి ఎక్కినా మీ దర్శనం నాకు ఆగపడిందయ్యా. కారులాగా మీ దర్శనంతో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మీరు మోకరించి ప్రార్థన చేసినట్టు నాకు దర్శనం వచ్చిందయ్యా. దేవుడు చూడండి ఎలా అంత గొప్ప దేవుడు. గట్టిగా దేవునికి స్తుతించండి. నువ్వెవరో నాకు తెలియదు. వర్షం చేస్తున్నప్పుడు దేవుడు నీ పేరు నాకు రివీల్ చేస్తున్నారు. వర్షిప్లోనే నేను నీ పేరుని విన్నా. నేను పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం అక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముట్టి నీకు అంత మంచిగా జరుగుద్ది, నీకు కొంచెం సమస్యలు ఉన్నవని నన్ను ముట్టింది. సునీల్, దేవుడు నీ విషయంలో చెబుతున్న మాట, నీ నడుము భాగంలో ఒక మాంత్రిక ప్రయోగం, నీ నడుము భాగంలో ఒక మాంత్రిక ప్రయోగం జరిగింది. దాన్ని బట్టి నువ్వు ఆరోగ్యం దెబ్బతిన్నావు. అవునయ్యా. కొన్ని వ్యసనాలకు అలవాటు పడ్డావు. దాని ద్వారా నువ్వు దేవుని సన్నిధిని పొందుకోలేకపోతున్నావు. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఒక్కడవే పిచ్చివాళ్ళలాగా అటు ఇటు ఎక్కువ తిరుగుతూ ఉంటావు. నీ మీద ఒక చీకటి ఉండే, అది రాత్రి ఆ కట్టు తెగి కింద పడిపోతా ఉంది. సునీల్, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు దర్శనములు ఏదైతే చూసావో ఇప్పుడు అదే జరగబోతా ఉంది. నీ తల మీద దేవుడి చెయ్యి, నా చెయ్యి కాదు, క్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షించబడతా ఉన్నది. సునీల్, నీ నడుముకున్న బలహీనత, ఆ శాపపు కట్టు, రోగపు కట్టు క్రీస్తు యేసు నామములో తెగిపోతుంది. టచ్! క్రీస్తు యేసు నామములో ఈ కుమారుడికి విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నిన్ను ఇప్పుడు చూపించమని అడగను. నాకు తెలియదు నీ శరీరం ఎట్లుంది, ఓకే? కానీ ఈ భాగమంతా ఉందా? అదిగో సునీల్, నీ స్కిన్ ఇదంతా కూడా పాడైపోయింది. ఓకే, ఈ రాత్రి దేవుడు దాన్ని తాకాడు, స్వస్థత ఇచ్చాడు. ఇంక నీకు ఆ స్కిన్ మీద ఏది ఉందో ఆ మచ్చలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు. అది కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చూపించమని నేను అడగను, లైవ్ లో చూపించమని నేను అడగను, కానీ అది నీకున్నది, ఉంది కదా. దేవుడు దాన్ని కంప్లీట్ గా ఈ రాత్రి సంపూర్ణంగా దాన్ని తీసేసాడు. ఇక నువ్వు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నావు. క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడ్డావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఉంది సునీల్? ఎట్లా ఉంది? నాకు బాగుంది. చెప్పిందంతా కరెక్ట్ గా చెప్పింది నాకు. అయితే నాకు దేవుని కృప వల్ల నాకు దర్శనం తాకపడిండు, నన్ను తాకిండు. ఇప్పుడు ఫ్రీగా అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు సునీల్. దేవుడిని ఆశీర్వదించును గాక.